భార్యాభర్తల మధ్యలో సమస్యలు రావడం సహజం, కామన్ కదా. అయితే ఈ సమస్యలను సాల్వ్ చేసుకొని కాంప్రమైజ్ కావాలి అని ఉండేవాళ్ళు కొందరైతే, కొందరు దాన్ని లాగుతూ ఉంటారు. 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజుల వరకు కూడా మొండిగా అలా ఉండిపోయే భార్యాభర్తలు ఉన్నారు, నేను చూశాను. మరి భార్యాభర్తలుగా ఎంత సమయంలో వాళ్ళు కాంప్రమైజ్ కావాలి? ఒకసారి కామెంట్ చేస్తారా? దయచేసి ఇలాంటి మంచి విషయాలను కామెంట్ చేయండి. సంత సమయం లోపల భార్యాభర్తలు సమాధాన పడితే మంచిది. మీరు పెట్టే కామెంట్ బట్టి సరి చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కామెంట్ చేస్తారు. నేను బిడ్డారా, మరి భార్యలే మొండిగా ఉంటారని మనం అనుకుంటాం, కానీ భర్తలు కూడా మొండిగా ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే ఓకే, అది వాళ్ళు వేరే విధంగా సమాధానంలోనికి వస్తుండొచ్చు. అయితే ఉద్యోగం చేయని హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళ విషయంలో కొంచెం చిన్న చూపుగా చూసేవాళ్ళు భర్తలు ఉన్నారు. దేని మిల్లారా, నేను సంపాదిస్తున్నాను, నేను తెచ్చి పెడితే తినే ఆవిడ కాబట్టి నేను తప్పు చేసినా ఆమెనే కాంప్రమైజ్ కావాలి, ఆమె తప్పు చేసినా ఆమెనే కాంప్రమైజ్ కావాలి. ఇది ఎంత మటుకు న్యాయం? దేవుని బిడ్డలారా, ఒక్కటి గుర్తుంచుకోవాలి, నీవు ఎంత మంచి హోదాలో ఉన్నా నీకు సేవ చేసేది నీ భార్యనే. మరి అంతేకాదు, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట పేతురు మొదటి పత్రిక చూడవచ్చు. జీవము అనే కృపావరము, ఈ జీవము అంటే జీవితము ఒక కృపావరం. ఆ కృపావరంలో నీ భార్య నీతో భాగస్తురాలు అని వాక్యం సెలవిస్తుంది. పార్ట్నర్షిప్, ఆమె హక్కుదారురాలు. అలాంటి ఆమెనే కాంప్రమైజ్ కావాలి, ఆమెనే. నువ్వు తప్పు చేసినా ఆమెనే. అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలారా, సరి చేసుకుందాం. నీ భార్యను నీవే ఏం చేయాలట? మరి ఈ కృపావరములో ఆమె భాగస్తురాలు అని తెలుసుకొని ఆమెను తగు విధంగా సన్మానించి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి అని ఉంది. కాబట్టి మరి ఎవరైనా భార్యలను మానసికంగా కృంగిపోయే విధంగా ప్రవర్తించేవారు చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, సరి చేసుకుందాం. భార్యలను తగు విధంగా సన్మానిద్దాం, ప్రేమిద్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.